పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యావత్ కథోలిక శ్రీ సభ త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవమును కొనియాడుతూ ఉన్నది. మిమ్మల్ని అందరినీ త్రిత్వైక సర్వేశ్వరుని ఆదివార వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పండుగ క్రీస్తు శకము 1030వ సంవత్సరములో పెంతెకోస్తు పండుగ తర్వాత మొదటి ఆదివారమున ప్రారంభమైనది. క్రీస్తు శకము 1334వ సంవత్సరములో 22వ జానుపాపు గారు త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవమును శ్రీసభ పండుగగా ఆమోదించారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో ప్రతి ప్రార్థనలోనూ, దివ్య బలి పూజలో, జపమాలలో, ఆరాధనలో, జ్ఞానస్థానములో, అవస్తభ్యంగములో, దివ్య సంస్కారములో అనగా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అని ప్రారంభిస్తాము. ప్రతి ప్రార్థనను త్రిత్వైక స్తోత్రముతో అనగా పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక ఆమేన్ అని ముగిస్తాము. ఇక్కడ దేవుడు ఏకత్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు. ఒకే సర్వేశ్వరుడు కాని త్రిత్వవంతుడై ఉన్నాడు అనగా పిత పుత్ర పవిత్రాత్మ అను ముగ్గురు వేరు వేరు వ్యక్తులు ఉన్నారనియు, ఆ ముగ్గురు వ్యక్తులకు స్వభావము ఒకటేననియు అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడు. ఈ ముగ్గురికి ఒకే జ్ఞానము, ఒకే చిత్తము, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావము ఉండటం వలన ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే సర్వేశ్వరుడై ఉన్నారు. వీరిలో శక్తి, మహిమ మొదలైన లక్షణములో ఎలాంటి భేదము లేదు. ఈ ముగ్గురు వ్యక్తులు అన్నిటిలో సరి సమానులు. వీరు ముగ్గురు ఆరంభము లేని వారై ఉండటం వలన వీరిలో ముందటి వ్యక్తి వెనుకటి వ్యక్తి లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏకత్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు కొన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. ఏకత్రిత్వవంతుడైన సర్వేశ్వరుని ముఖ్య లక్షణాలు 6. 1. సర్వేశ్వరుడు తన అంతటా తానే ఉన్నాడు. 2. ఆరంభము లేక ఉన్నారు. 3. శరీరము లేక ఉన్నారు. 4. మితిలేని సకల మేలుల స్వభావము కలిగి ఉన్నారు. 5. అంతటా ఉన్నారు. 6. పరలోకమునకు భూలోకమునకు మూల కారణమై ఉన్నారు. ఇది మన కథోలిక విశ్వాసము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను అని అపోస్తలుల విశ్వాస ప్రమాణములో ప్రకటిస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, పరమ పవిత్ర త్రిత్వం ఒక నిగూఢ రహస్యం, సత్యం. క్రైస్తవ విశ్వాసానికి, జీవితానికి అది కేంద్ర బిందువు. కథోలిక శ్రీసభ సత్యోపదేశము పేజీ నంబరు 234లో మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. వాస్తవముగా త్రిత్వైక పరమ రహస్యాన్ని వివరించడము, అర్థం చేసుకోవడము చాలా కష్టం. పునీత అగస్టిన్ గారు ఇలా చెప్పి ఉన్నారు: త్రిత్వం పరిష్కరించవలసిన సమస్య కాదు, జీవించవలసిన పరమ రహస్యం. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో త్రిత్వం అనే పదం మనకి ఎక్కడ కనిపించదు. ఎవరు ఈ త్రిత్వము? ఎవరు త్రిత్వైక దేవుడు అని మనం పరిశీలించినట్లయితే, త్రిత్వము లాటిన్ త్రిని పదము నుండి వచ్చినది. దీని అర్థం ముగ్గురు.
త్రిత్వము అనగా ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉండటం. వీరు వేరు వేరు వ్యక్తులు, కానీ వీరి స్వభావం, మహిమ, ప్రభావము ఒకటిగా ఉంటూ ఉంది. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 32 నుంచి 34, 39 నుంచి 40 వచనములో నుండి గ్రహించబడినది. ఈనాటి మొదటి పట్టణములో మనము పరిశీలించినట్లయితే దేవుడు ఎక్కడో ఆకాశములో లేడు అని, మనతో మన మధ్యన జీవిస్తున్నాడని, దేవుడు సర్వాన్ని సృష్టించాడని, అన్ని కాలాలు ఆయన ఆధీనములో ఉంటాయి అని, ప్రపంచములో జరుగుతున్నదంతా ఆ దేవునికి తెలుసని మోషే ప్రవక్త ద్వారా ఈనాడు మొదటి పట్టణములో తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోషే మహాజ్ఞాని, ఇశ్రాయేలులకు గొప్ప ప్రవక్త. తాను మరణించే ముందు ఇశ్రాయేలుల ప్రజలను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని, దేవుని ఔన్నత్వాన్ని, గొప్పతనాన్ని ఇశ్రాయేలుల ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేవుడైనా ఒక జాతి నడుము నుండి మరొక జాతిని తరలించుకొని వచ్చినా, కానీ మీరు కన్నులారా చూచుచున్నగానే మీ దేవుడు శోధనలతోనూ, సూచిక క్రియలతోనూ, అద్భుతములతోనూ, యుద్ధముతోనూ, తన బహుబలముతోనూ, చాచిన కరములతోనూ, మహాభయంకర కార్యములతోనూ మిమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చును కదా. ప్రభు తప్ప మరొక దేవుడు లేడని రుజువు చేయాలి కొరకే ఆయన ఈ కార్యములను చేసెను అని ద్వితీయోపదేశ కాండంలో 40వ అధ్యాయము 34, 35 వచనాల్లో తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము జీవంతో ఉన్నాము అంటే అతని మహిమ కాదా? అతని అనుగ్రహము కాదా? మనము మంచి ఆరోగ్యముతో సమాజములో, వ్యక్తిగత జీవితములో, కుటుంబ జీవితములో, సంఘములో గౌరవ మర్యాదలతో జీవిస్తున్నాము అంటే ప్రభుని కృప కాదా? ఆయన యొక్క అపారమైన ప్రేమ కాదా? ఆయన యొక్క అపారమైన కనికరము కాదా? దేవుడు మనలందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. మనమందరము కూడా దేవుడు అని తెలుసుకోవాలని, అతనితో కలిసి జీవించాలని ఎంతో ఆశపడుతూ ఉన్నాడు తండ్రి దేవుడు. మరి దేవుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి అతని ఆజ్ఞలను పాటిస్తే మనము ఆయనకు తగిన బిడ్డలము అవుతాము. ఒకవేళ ఆయన ఆజ్ఞలను నిరాకరిస్తే, ధిక్కరిస్తే మన పతనానికి మనమే కారకులం అవుతాము అని ఈనాటి మొదటి పట్టణములో స్పష్టముగా తెలియచేస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సువార్త పట్టణము మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల్లో మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభువు తన చివరి ఆదేశాన్ని తన దగ్గర చేరిన శిష్యులకు ఇచ్చారు. తన తండ్రి వద్ద నుండి యేసు పొందిన అధికారాన్ని తన శిష్యులకు ఇచ్చారు. ప్రత్యేకించి అన్ని జాతుల నుండి తనకు శిష్యులుగా నుండా పిలువమని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చారు. మత్తయి శుభవార్త 28:19 వచనంలో ఆ చివరిలో యేసు ప్రభువు తన శిష్యులతో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం మోసుకొచ్చు వారిని నా శిష్యులను చెయ్యుడు అని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానస్థానం సంపూర్ణత, సంస్కారాల సాంగ్యము కంటే ఎంతో ఉన్నతమైనవి, ఎంతో దైవికమైనవి, ఎంతో పరిశుద్ధమైనవి, ఎంతో ప్రతిష్ఠించబడినవి, ఎంతో మహోన్నతమైనది. అది దైవ రాజ్యములో ప్రవేశింపచేసే జ్ఞానస్థానము. అదే మాటలతో క్రొత్త దైవ సంఘములో సభ్యులము అవుతూ ఉన్నాము. క్రొత్తగా జ్ఞానస్థానం పొందిన వారికి తండ్రి మూలము, గమ్యము అవుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ద్వారానే ఆ గమ్యాన్ని చేరుకుంటారు. పవిత్రాత్మ ఆ నూతన సభ్యులకు తండ్రిని, కుమారుని చేరడానికి కావలసిన శక్తి అవుతూ ఉన్నారు. యోహాను శుభవార్త
14వ అధ్యాయము 9వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నారు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్పి త్రిత్వములోని ముగ్గురు వ్యక్తుల మధ్యనున్న ప్రేమ సహనము గూర్చి తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అర్థమయ్యే విధముగా త్రిత్వములోని ముగ్గురు వ్యక్తులకు తండ్రి దేవుడు సృష్టికర్త అని, పుత్రదేవుడు రక్షకుడని, పవిత్రాత్మ నూతనీకరించువాడని నిష్టమైన పాత్రలు ఇవ్వబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకటి పితదేవుడు. పితదేవుడు మనకు తండ్రి లాంటి వాడు. మనలను తన పోలికలో సృష్టించాడు. భూలోకములో మన ప్రయాణం ముగిసాక మరలా తండ్రి దేవుని వద్దకు చేరుకుంటాము. ఆయన మనలను పోషించును. నిత్యము తన జీవితాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. నేను ఉన్నవాడును అని దేవుడు మోషేకి తెలియచేశారు. తండ్రి దేవుడు ఇశ్రాయేలీల ప్రజలను తన ప్రజలుగా చేకొని వారి బానిసత్వము నుండి నడిపించి సీనాయి కొండపై ఆజ్ఞలను వసుగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారి వెన్నంటే ఉన్నాడు. వారి బాధలలో ఉన్నారు, వారి కష్టములో ఉన్నారు, వారి కన్నీటిలో ఉన్నాడు. ఆయన ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన ప్రేమామయుడు, దయామయుడు, దయాపూరితుడు, కరుణానిధి. దేవుని బిడ్డలారా, 2 పుత్రదేవుడు. యేసుక్రీస్తు మనకు సోదరుడు, స్నేహితుడు. అవిధేయత మార్గము నుండి మనలను తన వైపుకు మరల్చుకుంటాడు. ఆయన మన కోసము మనలో ఒకరిగా జన్మించాడు. మనము శ్రమలను అనుభవించినప్పుడు ఆయన మనతో శ్రమలను భరించాడు. మనము ఆనందములో ఉన్నప్పుడు ఆయన పాలు పంచుకుంటూ ఉన్నాడు. ప్రేమించడము, ప్రేమించబడటము అను జీవిత పరమార్థం వైపుకు మనలను నడిపిస్తాడు. ఆయన ద్వారా దేవుని కృపను, అనుగ్రహమును, రక్షణమును పొందుకొని ఉన్నాము. అందుకే యేసు తండ్రిని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, 2వ పట్టణం రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 14 నుంచి 17 వచనాల నుండి గ్రహించబడినది. ఈనాటి 2వ పట్టణంలో పవిత్ర దేవుడు గూర్చి తెలియచేస్తూ ఉంది. మనలో వసిస్తున్న జీవము, మన శ్వాస, దైవిక శక్తి దేవుడి నుండి ఆత్మను స్వీకరించాము. ఆత్మ ద్వారా మనము దేవుని అబ్బా, తండ్రి అని పిలుస్తూ ఉన్నాము. ఆత్మ ద్వారా మనము దేవుని బిడ్డలము అయ్యాము. అందుకే రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 15వ వచనంలో తెలియచేస్తూ ఉంది. బిడ్డలము కనుక వారసులము, క్రీస్తు తోడి వారసులము అని తెలియపరుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఆత్మ ఇరువులకు కూడా మనలను ప్రేమగల తండ్రి దేవుని వైపుకు నడిపించును. జ్ఞానస్థానము ద్వారా ఆత్మను పొందిన మనము నూతన జీవితమును పొంది ఉన్నాము. ఆత్మ మనలను క్రీస్తులో ఐక్యము చేయును. బిడ్డలముగా దేవునితో ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరచును. క్రీస్తు బాధలలో మనము పాలు పంచుకుని ఎడల ఆయన మహిమలో కూడా మనము భాగస్థులము అవుదము అని రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 17వ వచనములో తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మ మనకు తరిపేదునిచ్చును, మార్గం నిర్దేశము చేయును, బోధించును, మనలను ప్రేమించును, ఓదార్చును, బలపరచును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ త్రిత్వైక సర్వేశ్వరుని యందు విశ్వాసాన్ని ఉంచుదాం, నమ్మకాన్ని ఉంచుదాం. మన అనుదిన జీవితంలో మన కుటుంబాలను తిరి కుటుంబాలుగా మార్చి మన కుటుంబాలలో శాంతిని చేకూర్చమని, మన కుటుంబాలను తన యొక్క పవిత్ర శక్తితో బలపరచమని ఆ భగవంతుని ప్రార్థించి అడుగుదాం. ఆమేన్.